ఓకే, ప్రతి ఒక్కరు ఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నది ఎవరు, వెనక్కి లాగుతున్నది ఎవరు? ముందుకు తోస్తున్నది అంటే ల్యాడర్, వెనక్కి లాగుతున్నది అంటే పాము. మెగా చీఫ్ రోహిణి, స్టార్ట్ చేద్దామా? సార్ ల్యాడర్ అవినాష్ సార్. అవినాష్. సో ఏ గేమ్ అయినా గేమ్ వైజ్గా అయినా లేకపోతే పర్సనల్గా కూడా నాకు స్పిరిట్ ఇచ్చి నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది సార్. అండ్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాడు అండ్ గేమ్లో సపోర్ట్గా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న ఫీలింగ్ వచ్చింది అవినాష్. అండ్ ఇంకా ఉన్నారు బట్ స్టిల్ ఒక పర్సన్ అంటే ఫస్ట్ ఐ సే అవినాష్ సార్. అండ్ వెనక్కి లాగుతున్నారు అంటే ఎవరెవరి గేమ్ లాగట్లే కానీ మాటల వైజ్గా పృథ్వీ. స్టిల్ నేను ఎంత ఆడుతున్నా, ఎంత ట్రై చేస్తున్నా, తను చూస్తున్నా కూడా వీళ్ళు ఆడలేరు, వీళ్ళైతే ఓడిపోతారు, వీళ్ళు వస్తే ఓడిపోవచ్చు, వీళ్ళతో అయితే బెటరు అన్న ఫీలింగ్ అండ్ మొహం మీదే అది చెప్పడం కొంచెం నా గేమ్లో ఎవరినైనా తక్కువ చేసినట్టు అనిపిస్తుంది సార్. ఓకే, అవినాష్ రా. నన్ను ముందుకు తీసుకెళ్తుంది సార్. ఇద్దరున్నారు సార్, లైక్ రోహిణి అండ్ తేజ. స్టార్టింగ్లో ఫిజికల్ టాస్క్లో కొంచెం పెళ్ళైంది కదా సార్, కొంచెం భయపడుతుంటే ఏం కదా పెద్ద అయినా వచ్చి ఆడదాం అని చెప్పేసి తేజ సపోర్ట్ చేశాడు. తేజ సపోర్ట్లో ఏముందిలే, తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది కదా. అయిపోయింది సార్, అయిపోయిందా? కాకపోతే మా నాన్నలకు తెలియదు సార్, బయటికి వెళ్ళాక ఏమంటాడు మా నాన్న అని చెప్పి అదే ఆలోచన వారం. శ్రీనివాస్ రెడ్డి గారు 4 years రిలేషన్షిప్ వితౌట్ యూ నోయింగ్. నాన్న ఐ లవ్ యూ నాన్న. మీ కళ్ళు కప్పి అది కూడా ఏది ఎదురు బదురు అపార్ట్మెంట్స్ కదా సార్. ఎందుకు సార్ నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయకు, వదిలేద్దాం సార్. సార్ ఎదురెదురు అపార్ట్మెంట్స్ సార్. రోహిణి అండ్ తేజ ఇద్దరు సార్, ఇద్దరు సపోర్ట్ చేస్తుంటారు, ముందుకు తీసుకెళ్తుంటారు. ల్యాడర్ లో ఓకే సార్. అది అంటే తేజ పెడదాం అనుకున్నా, ల్యాడర్ మరి ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పేసి తేజ సార్. కిందకి లాగుతుంది ఎవరు? కిందకి లాగుతుంది సార్. అది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నన్ను ఒకరే నామినేట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎవరు? పృథ్వీ సార్. మొన్న టిఫిన్ లేట్ అయిందని చెప్పేసి నామినేట్ చేశారు సార్. అది మొన్న అయితే ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చాను సార్, కొంచెం గుండె దడుకోమైపోయింది. అంటే బాగా ఆడుతూ కొంచెం స్పీడ్ ఉన్నావు, యువర్ స్ట్రాంగ్ అంటున్నారు, మళ్ళీ నామినేట్ చేస్తున్నారు సార్. ఆ ఒక్క విషయంలో నేను ఫస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు ఒకసారి నామినేట్ చేశాను అంతే. మనోడు ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాడు సార్ నన్ను. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు అవినాష్ సార్. అరే వాడు వీడు అని అంటున్న పృథ్వీ 11 వారాలుగా సేవ్ అవుతున్నాడు. అవును సార్. అందరితో మర్యాదగా పెద్దాయిల్లా మాట్లాడుతున్న నువ్వు ఏ 1 hourలో ఏం పోతుంది ఎవరికి ఏం తెలుసు సార్. నాకు డౌట్ ఉంది అవినాష్. నాకు అది నేనే అడిగాను సార్, అది యాక్చువల్లీ ఆ డౌట్. నువ్వు అడిగిన డౌట్ నేను అడుగుతున్నాను. పర్టికులర్ ఒక్కరని కాదు సార్, అంటే డిస్రెస్పెక్ట్ గా మాట్లాడిన వాళ్ళు, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళు సేవ్ అవుతున్నారు, ఫన్ చేసుకుంటూ టాస్క్ ఆడిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం ఏంటి అంటే జనాలకు ఏం నచ్చుతుంది ఏం నచ్చట్లేదు, వీళ్ళు గంటలు ఏం పంపిస్తున్నారు బయటికి. అవినాష్ అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. 24/7 చాలా చాలా ఎక్కువగా చూస్తున్నారు. 24/7 చూసేవాళ్ళు ఆటగాళ్ళని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అవినాష్ సార్, ఏమన్నారు అన్నదానికంటే ఎందుకు అన్నారు అన్నదే ఇంపార్టెంట్. ఏ ఇంటెన్షన్ తో అన్నారు అన్నదే ఇంపార్టెంట్. ఓకే సార్. ఆడియన్స్ అదే అర్థం చేసుకుంటారు, దాన్నే సపోర్ట్ చేస్తారు. షూర్ సార్, అర్థమైంది సార్. గో బ్యాక్ నబీల్, కమ్. My support is Prerna and Prithvi sir. లాస్ట్ టైం ఎవిక్షన్ షీల్డ్ లో ఒక పెద్ద స్టెప్ ఏపిచ్చి ఎవిక్షన్ షీల్డ్ నా చేతిలో పెట్టింది ప్రేరణ. అండ్ ఈ వారం పృథ్వీ ఏమో నాకు టీ షర్ట్ చింగకుండా నీది నేను సేవ్ చేస్తా అని ఒక మాట ఇచ్చి చేద్దాం అనుకున్నాడు. బట్ అక్కడ ఆయన అందరి గురించి పొగడాలి అని డిసైడ్ అయ్యావా అకార్డింగ్ టు యువర్ గ్రూప్? లేదు సార్, అట్లేం లేదు సార్. ప్రేరణ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. వన్ నేమ్ చెప్తున్నా సార్, అది కూడా 1 కూడా డిసైడ్ అయినా. సో చెప్దాం, మళ్ళీ చెప్పకపోతే ఫీల్ అవుతారు వీళ్ళు. అవును సార్, ఎక్కువ పేర్లు చెప్తే మేము ఫీల్ అవుతాం. ఓకే సార్. అయితే ఈ వారం నా టీ షర్ట్ చింగకుండా కాపాడదాం అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చిన పృథ్వీని నేను ల్యాడర్ ఎక్కిద్దామని అనుకుంటున్నాను. ఓకే పృథ్వీ ఆన్ ద ల్యాడర్. స్నేక్ వచ్చేసి సార్ దీంట్లో మళ్ళీ ప్రేరణ కూడా ఉన్నారు సార్. నా టీ షర్ట్ నీ ఆటని కిందకి లాగుతున్న స్నేక్
ఎస్ సార్, నా ఆటని ఈ వారం నేను కంటెండర్ అయ్యి మస్తు ఆడదాం ఈ వారం అని అనుకున్నా, కానీ నా టీ షర్ట్ చింపి నన్ను కిందికి లాగా నేను నిఖిల్ నేను స్నేక్ లాగా పెడదాం అని అనుకుంటున్నా సార్. కమ్ నిఖిల్. ఓకే, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నిఖిల్ నా టీ షర్ట్ చింపేసిండు నన్ను ఆడని ఈ వారం అందుకే కిందికి లాగుతున్నాడని స్నేక్ లో పెట్టినా సార్. డన్. పృథ్వీ కమ్. సార్ ల్యాడర్లో నబీల్ సార్ నవీన్. ఈ వీక్ వస్తే బికాస్ అందరూ యాక్చువల్లీ నిఖిల్, విష్ణు, నబిల్ ముగ్గురు నాకు సపోర్ట్ చేశారు. బట్ నబిల్ నాకు అంటే కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. సో ఐ బిలీవ్ ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. సో ల్యాడర్ ఓకే, డన్. అండ్ స్నేక్ గౌతమ్ సార్. సో ఎందుకంటే తను ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి వేరే వాళ్ళని అంటే నన్ను గ్రూపిజంగా ఆడుతున్నాను అలా పోర్ట్రే చేస్తున్నాను సార్. మళ్ళీ 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 చెప్పి ఐ డోంట్ లైక్ దట్ సార్. సో అది నా గేమ్ని కింద లాగుతుంది అనిపిస్తుంది నాకు. సో గౌతమ్ సార్. డన్. గౌతమ్ రా. ల్యాడర్ రోహిణి గారు సార్. యాక్చువల్లీ లైక్ మొన్న టీ షర్ట్స్ టాస్క్ వచ్చినప్పుడు నాకు అడిగారు, అంటే నీకు నా నుంచి ఏమైనా సపోర్ట్ కావాలా అని చెప్పేసి అడిగితే నేను వద్దు, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ట్రై చేసుకుంటా మ్యాక్సిమం అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళిపోయి కూడా అంటే నేను వద్దన్నా కూడా తను లైక్ నా టీ షర్ట్ కాపాడడానికి శాయశక్తిలో ప్రయత్నించింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. స్నేక్ వచ్చేసి నిఖిల్ ఎందుకంటే సార్ చాలాసార్లు వచ్చినప్పటి నుంచి యష్మికి చెప్పడం అంటే కంటెండర్ రేస్ నుంచి తీసేయమని చెప్పేసి చెప్పడం కానీ, లేకపోతే నన్ను అంటే ఆ వీక్ నో మీన్స్ నో అని చెప్పేసి నామినేట్ అంటే అక్క నందుకు నామినేట్ చేసి, సో తన పక్కనున్న పృథ్వీ కానీ ఎవరైనా వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు నో అని చాలామంది నో అని చెప్పేసి అన్నా కూడా నో మీన్స్ నో అని తనకు చెప్పలేకపోయాడు. సో అంటే నన్నే ఎందుకు పర్టికులర్గా అట్లా అంటే ఇతన్నే తీసేయండి లేకుంటే ఇతనే నామినేట్ చేద్దాం ఎందుకు అనుకున్నాడో నాకు తెలియదు. సో నా ఉద్దేశంలో నిఖిల్ స్నేక్. నిఖిల్ ఎందుకు అనుకున్నావు అలా? బేసిక్లీ అక్కడ బ్లూ టీమ్ రెడ్ టీమ్ అని ఇదైన తర్వాత తను యష్మి వచ్చి ఫైట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఆ ఎల్లో కార్డ్ అనేది ఏదో ఒక టీంకి ఇవ్వాలి. నీ టీంలో ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు, ఎవరు అవ్వలేదు వాళ్ళకి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఇచ్చానే తప్ప ఆడే దిగిపోవాలని ఇవ్వలేదు. అండ్ లాస్ట్ లో యష్మి గౌతమ్ ని దిగినప్పుడు నేను అవినాష్ మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఒక స్టెప్ ఉన్న వాళ్ళని కాదు కదా దిగాల్సింది, మనం మాట్లాడుకున్నాం అంటే ఇట్ వెంట్ రాంగ్. సో అది ఎలా పోర్ట్రే అయిందంటే నేను చెప్పడం వల్ల తను చేసింది అని, బట్ దట్ ఈస్ రియలీ రాంగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు అలా ఆల్రెడీ గౌతమ్ అలా అనుకున్నాడు, ఇంకా దాన్ని మార్చి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు, మనోడికి ఎలా అనిపిస్తుందో అనుకొని నేను చేయలేదని నాకు తెలుసు కాబట్టి నేను సైలెంట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇట్. అండ్ లాగి దాని ప్రయోజనం లేదు, చింపడం తప్ప ఇంకేం కాదు. సో మనోడు అలా అనుకున్నాడు, దట్ ఈస్ గేమ్. నేను అలా అనుకోలేదు, దట్ ఈస్ మై గేమ్. సో ఇప్పుడు ఆల్రెడీ అందరూ చెప్తున్నారు కదా సార్, చూసే వాళ్ళు చెప్తారు, ఆడే వాళ్ళకి తెలుసు కదా సార్. నేను అక్కడ చెప్పడము ఏంటంటే మీరిద్దరు అవ్వలేదు, గౌతమ్ ఆల్రెడీ అయ్యాడు మెగా చీఫ్, మీరు మాట్లాడుకొని డిసైడ్ చేయండి బికాస్ నా టీంలో ఎవ్వరూ అవ్వలేదు సార్. సో ఐ వాంటెడ్ మై బ్లూ టీమ్ టు గో ఫార్వర్డ్. అండ్ నన్ను అలా తప్పు అనుకోవడం కూడా ప్రాబ్లం లేదు నాకు, నేను అలా అనుకోను కాబట్టి నాకు ఓకే అండ్ పీస్.